రేపు 12వ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున పిల్లల మరి దగ్గర అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో 2 చోట్ల కూడా చాలా ఘనంగా ఈరోజు యోగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇంటర్నేషనల్ యోగా డేలో పెద్ద ఎత్తున యూత్ తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా ఈ యొక్క యోగా డేలో పాల్గొనడం, రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం, మరి మన ఆరోగ్యం కోసం కానీ, మన మానసిక ఉల్లాసం కోసం కానీ, మానసిక సమతుల్యం కోసం కానీ, మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి, మానసిక ఏకాగ్రతను నింపుకోవడానికి యోగానే ఏకైక మార్గం అనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఈరోజు కలుగుతుండడం, దాని పట్ల ఈరోజు రోజు రోజుకు కూడా హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఈరోజు యోగా ద్వారా హెల్త్ ని మనం ఎంతో పెద్ద ఎత్తున మన మంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు గుడ్ హెల్త్ ని కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది ఈరోజు అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన యోగాని ప్రపంచానికే పెద్ద ఎత్తున యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగాలో ఉన్నటువంటి అనేక విశేషమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా, మరి ఐక్యరాజ్య సమితి వేదిక పైన మన ఈ 21 జూన్ ని అంతర్జాతీయ యోగా డేగా మరి ప్రకటింపజేయడం కూడా మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. ప్రపంచ వ్యాప్తంగా 193 దేశాల్లో ఇవాళ మరి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరు యోగా నిర్వహించుకుంటడం కూడా గొప్ప గర్వకారణం భారతదేశం ప్రజలకు అందరికీ కూడా. మరి మన భారతదేశం యొక్క ఈ పురాతనమైనటువంటి యోగా మరి ప్రపంచానికే పరిచయం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు మరి భారత ప్రజలందరూ గర్వపడే విధంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెస్తున్నటువంటి సందర్భంగా వారికి పెద్ద ఎత్తున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా మహబూబ్ నగర్లో హిస్టారికల్ ప్లేస్ అయిన పిల్లలమర్రి దగ్గర పెద్ద సామూహిక కార్యక్రమం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. వేలాది మంది ముఖ్యంగా స్టూడెంట్స్ దీంట్లో పాల్పంచుకున్నారు. నేను, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు, నగర మేయర్, డిప్యూటీ మేయర్, మిగతా రాజకీయ ప్రముఖులు, అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డేను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంటే 100 దేశాల పైగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు యోగా భారతదేశానికే పరిమితం కాలే, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 5000 సంవత్సరాల నుంచి యోగా అనేది మన పూర్వీకుల నిత్య జీవనంలో ఒక భాగంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. దాన్ని మళ్ళొకసారి ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి భారతదేశం నుంచి వచ్చిన ఈ యోగాను ప్రపంచానికి పరిచయం చేయడానికి యునైటెడ్ నేషన్స్లో భారత ప్రభుత్వం తరఫున వారికి చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా చేయడం జరిగింది. చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఈ దేశంలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఈ యోగా దినోత్సవ పురస్కరించుకొని లక్షలాది మందితో కార్యక్రమాలు చేయడం అనేది అనావేతిగా జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ కూడా యోగా దినోత్సవం రోజు యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అది ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా వాళ్ళ జీవితంలో ఒక భాగంగా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసేటట్టుగా మన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మన శరీరానికి సంబంధించిన అనేక అవయవాలకు వాటిని పరిపుష్టంగా ఉంచడానికి, యాక్టివ్గా ఉంచడానికి యోగాసనాలు సరిగ్గా సరిపోతాయి. డాక్టర్లు కూడా రీసెర్చ్ ద్వారా దీన్ని ధృవీకరించారు. ఈరోజు అన్ని రకాలుగా ఆమోదయోగ్యమైన ప్రక్రియ ఈ యోగా. కాబట్టి ఇంతమంది 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల పెద్దల వరకు ఈ యోగాను ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మా ఉద్దేశంలో ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా ఒక అర్ధగంట సేపు యోగాకు సంబంధించిన అంశాలను మనం ప్రాక్టీస్ చేయడం అనేది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం అవుతుంది. సామూహిక యోగా కార్యక్రమాలు కూడా
మన సమాజ నిర్మాణానికి అవి ఎంతో దోహదపడతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అందరూ కలిసి ఒక చోట కూర్చొని యోగా ప్రాక్టీస్ చేయడం అనేది మన ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. అలాగే ఈ యోగా ద్వారా మానసిక సమతుల్యత కూడా మనం సాధించవచ్చు. కోపతాపాలను కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనుషుల మీద ప్రేమ కూడా పెంచుతుంది యోగా. కాబట్టే అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ యోగా ప్రక్రియను మనందరం కూడా మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అది ఇంటర్నేషనల్ యోగా డే నుంచి మనం సంకల్పం తీసుకోవాలని చెప్పి నా తరఫున నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.